శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం కన్యారాశి వారికి సెప్టెంబర్ 16 నుంచి 30 మధ్యలో జరగబోయే పక్ష ఫలితాలు పరిశీలించినప్పుడు కన్యారాశి వారికి ఈ వారం రాశి అందే బుధుడు ఉచ్చ స్థితిలో ప్రవేశించడం వల్ల ఈ రాశి వారికి వారి యొక్క సామర్థ్యం పెరుగుతుంది. ఆలోచన శక్తి, జ్ఞాపక శక్తి విపరీతంగా పెరగడం వల్ల కొత్త కొత్త ఆలోచనలు వస్తూ ఉంటాయి. కొత్త కొత్త నిర్ణయాలు తీసుకోవడం కూడా జరుగుతూ ఉంటుంది. అలాగే మీరు స్వతంత్రంగా ఎదగాలనే ప్రయత్నం చేస్తుంటారు. మీకు మీరే కొన్ని నిర్ణయాలు తీసుకొని దాన్ని అమలు చేయడం వల్ల చాలా వరకు లాభం పొందే అవకాశం ఉంది. అంటే మిమ్మల్ని మీరు అభివృద్ధి చేసుకునే ప్రయత్నం చేస్తారు. ఈ ప్రయత్నంలో ఎవరి సహకారం లేకుండా మీకు మీరే నిర్ణయాలు తీసుకొని ఇంప్రూవ్మెంట్ అవ్వడానికి అవకాశం ఉన్నది. దాంతో రవి కూడా రాశిలో ప్రవేశించి ఈ బుధాదిత్య యోగ ప్రభావం వల్ల అటు విద్యార్థులకి ఉద్యోగస్తులకు కూడా చాలా గొప్ప గుర్తింపు రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే వాళ్ళకి ఏదైనా స్కాలర్షిప్ రావడం కానీ, ప్రభుత్వ పథకాలు అనుకూలంగా రావడం కానీ, ప్రభుత్వ సర్వీసులో ప్రవేశించడానికి తగు విధమైన క్వాలిఫికేషన్ రావడం కానీ, ఇవన్నీ వాళ్ళు సాధించడం వల్ల వీళ్ళకి ఏదైనా ప్రభుత్వ పరంగా అనుకూలత రావడం జరుగుతూ ఉంటుంది. దాంతో ధనస్థానంలోకి కుజగ్రహం రావడం జరిగింది. అంటే అష్టమాధిపతిగా కుజుడు కుటుంబ స్థానంలో ధనస్థానంలోకి రావడం వల్ల మీ కుటుంబంలో ఒకరికి ఏదైనా ఉద్యోగం రావడం వల్ల కానీ, ఏదైనా కాలేజీలో సీటో లేదంటే వివాహం జరగడం వల్ల వారు కుటుంబానికి దూరంగా వెళ్ళవలసి ఉంటుంది. అయినప్పుడు కూడా కుటుంబం యొక్క ఆదాయం పెరుగుతూ ఉంటుంది. ఏదో విధంగా గతంలో మీరు దాచుకున్న ధనం కానీ, ఎవరికన్నా రుణం ఇచ్చిన ధనం కానీ తిరిగి రావడం కానీ, ఏదైనా ఒక ఇన్సూరెన్సో చిట్ ఫండో ఈ విధంగా కూడా ఆర్థిక పరంగా కూడా ధనలాభం కలుగుతూ ఉంటుంది. అయితే వచ్చిన ధనం విషయంలో కుటుంబ సభ్యుల మధ్య కొన్ని విభేదాలు, అభిప్రాయ భేదాలు రావడం జరుగుతుంటుంది. కొన్ని సందర్భాల్లో మీరు ఏదైనా ఒక స్థిరాస్తి అమ్మడం వల్ల కానీ, ఏదైనా ఫిక్స్డ్ డిపాజిట్ లాంటిదో ఇన్సూరెన్స్ రావడం వల్ల ఇటువంటి ప్రాబ్లమ్స్, గొడవలు కుటుంబ సభ్యుల మధ్య రావడం, ఆర్థిక సంబంధించిన విషయాల్లో రావడం జరుగుతూ ఉంటుంది. దీన్ని కొద్దిగా క్యాలిక్యులేటెడ్గా నిర్ణయించుకొని ఎవరిది వాళ్ళు సర్దుబాటు చేసుకోవడం మంచిది. బట్ ఏదైనా ఆర్థిక విషయాల్లో ఈ రాశి వారికి కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవడం జరుగుతూ ఉంటుందండి. మీరు కూడా కొద్దిగా కఠినంగా వ్యవహరించడం వల్ల, ఉన్నది ఉన్నట్టు యథార్థంగా మాట్లాడడం వల్ల చాలా వరకు మీరు కుటుంబ సభ్యుల నుంచి కొన్ని విమర్శలు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. కాబట్టి దాన్ని జాగ్రత్తగా పరిష్కరించుకునే ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా పరిష్కరించుకుంటారు కూడా. ఎందుకంటే రాశిలో బుధుడు, రవి ఉండడం వల్ల నిజాయితీగా వ్యవహరించి ఎవరికి ఇవ్వవలసింది వాళ్ళకి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. దానికి అదనంగా ధనాధిపతిగా ఉన్నటువంటి శుక్రుడు వెయిన్లో ఉన్నాడు. అంటే ఏదన్నా ఒక శుభకార్యం చేయవలసి రావడం కానీ, ఇంటిని ఏదైనా రిపేర్ చేయడం కానీ, ఏదైనా వాహనం కొనడం కానీ, ఇటువంటి కార్యక్రమాలు కూడా ఈ సమయంలో మీరు నెరవేర్చే అవకాశం ఉంది. బట్ ఏదైనా ఈ వారం అంతా కూడా మీకు ఈ కుటుంబంలో ధన విషయాలు, ఏదైనా వస్తువులు కొనడం, ఈ శుభకార్యాలు, దానికి సంబంధించినటువంటి ప్రయత్నాలు ఇవన్నీ కూడా చాలా వరకు జరుగుతూ ఉంటాయి. ఇక మామూలుగా మిగతా గ్రహాల స్థితి చూసినప్పుడు కొంతవరకు రాహు 6వ స్థానంలో ఉండడం వలన మీకు ఎటువంటి ఆర్థిక లావాదేవీలు ఉన్నా, బంధువులతో విరోధాలు ఉన్నా చాలా వరకు అవి సమసిపోతాయి. అలాగే చాలా కాలంగా మీకు దూరంగా ఉంటూ మీ కుటుంబ సమస్యలు అసలు పట్టించుకొని మీ యొక్క బంధువు కానీ, మీ యొక్క అది సంతానం అవ్వచ్చు, తల్లిదండ్రులు అవ్వచ్చు, పిల్లలు అవ్వచ్చు, వారు మళ్ళా మీ మీద కొంత శ్రద్ధ పెట్టి తగు విధమైన సహకారం మీకు పూర్తిగా అందించడానికి కూడా ఈ గ్రహస్థితి చెప్తూ ఉంది. అయితే ఉద్యోగ ప్రయత్నాల విషయంలో మీకు ఏవైనా వారసత్వంగా కానీ, ప్రభుత్వ పదవి కానీ, అంటే పెద్దవాళ్ళు ఏదన్నా ఏదో కారణాల వల్ల వాళ్ళ ఉద్యోగం మీకు రావాల్సి ఉన్నా, లేదంటే మీరు ఏదైనా ఒక రాజకీయంగా ఒక ఎండోమెంట్స్లోనో వారసత్వంగా కొన్ని పదవులు ఇస్తూ ఉంటారు. అటువంటిది ఏమైనా రావాల్సి ఉంటే ఈ ప్రయత్నం మీరు చేయడం వల్ల కంపల్సరీగా మీకు ప్రభుత్వానికి సంబంధించినటువంటి పదవి కానీ, ఒక నామినేటెడ్ పోస్ట్ కానీ, ఒక వారసత్వ ఉద్యోగం లాంటిది ఈ సమయంలో వచ్చే అవకాశం ఉంది. అలాగే ఎవరైనా కొంతవరకు ఈ సమయంలో ప్రభుత్వ ఉద్యోగం కొరకు, అంటే ఏదైనా ఉన్నత స్థాయి ఏదో గ్రూప్ 1 సివిల్సో అటువంటి ఉద్యోగానికి ఎవరైనా ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళు ఈ సమయంలో మళ్ళీ మీరు కొత్తగా ఇవన్నీ పాతవన్నీ పక్కన పెట్టి కొత్తగా ప్రయత్నం చేయడం వల్ల మీలో టాలెంట్ ఇప్పుడు గతంలో కన్నా టాలెంట్ పెరగడం, కొత్త అనుభవం రావడం, ఇటువంటి అవకాశాల వల్ల మీకు ప్రభుత్వంలో ఉద్యోగం కానీ, అలాగే మీకు మీరు ఒక ప్రభుత్వ పదవి సాధించడానికి కూడా చాలా వరకు ఇది అనుకూలంగా ఉంది. సాధారణంగా గురువు చతుర్థాన్ని వీక్షించడం, శని భగవానుడిని వీక్షించడం, ఇవన్నీ కూడా కొంతవరకు ఏదైనా ఒక కొత్త గృహ నిర్మాణం చేసుకొని కానీ,
ఏదైనా ఇల్లు స్థిరాస్తి కొనుక్కోవడం కానీ, ఒక వాహనం కొనుక్కోవడం కానీ, మొత్తం మీద ఏదైనా స్థిరాస్తి మీద కానీ, వాహనం మీద కానీ కొద్దిగా ఇన్వెస్ట్ చేయడం, తద్వారా దానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు పూర్తి చేయడం జరుగుతూ ఉంటుంది. చాలామంది ఏదైనా ఈ సమయంలో కొంతమంది ఇల్లు మారడం కానీ, కొంతమంది ఉద్యోగం కొరకు వేరే రాష్ట్రం కానీ, వేరే దేశం కానీ మారడానికి. సో ఏదైనా ఈ సమయంలో మీరు చేసే ప్రయత్నాలు చాలా అనుకూలంగా ఉంటాయి. అవి చాలా వరకు మీకు కలిసి వచ్చే విధంగానే ఉంటాయి. ఇందులో ఏ ఇబ్బంది అయితే ఉండదు. ఇక్కడ రాశి యందు ఉన్నటువంటి బుధుడు, దశమంలో ఉన్నటువంటి గురువు, మీరు ఎక్కువగా ఈ మంచి కార్యక్రమాల్లో పాల్గొనడం, అలాగే ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళని చాలా వరకు ప్రోత్సహించడం, చాలా వరకు ఈ కార్యక్రమాలన్నీ చేపట్టడం జరుగుతూ ఉంటుంది. ఏదైనా కొద్దిపాటి ఈ కుటుంబ కలహాలు, ఆర్థిక విషయాలు కొన్ని సందర్భాల్లో మీకు ఇబ్బంది కలిగించే అవకాశం ఉంటుంది. ఏదైనా జ్యోతిష శాస్త్ర ప్రకారం ముఖ్యమైనటువంటి ఉద్యోగం, పెళ్ళి, సంతానం ఇటువంటివి మనకి ఆలస్యం అవుతున్నప్పుడు కంపల్సరిగా దానికి సంబంధించినటువంటి గ్రహాలకి పరిహారం చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ముఖ్యంగా వివాహం, సంతానం ఈ రెండిటికి పరిష్కారం చేసుకోవాలనుకున్నప్పుడు సులభంగా మీ యొక్క జన్మజాతకంలో 5వ స్థానాధిపతిని తెలుసుకోవాల్సి ఉంటుంది. ఈ 5వ స్థానాధిపతి అంటేనే మన పూర్వపుణ్యాన్ని ఈ జన్మలో అనుభవించడానికి చేస్తూ ఉంటాడనమాట. మనకి అసలు పుట్టినప్పుడు జన్మజాతకంలో ఈ పంచమ స్థానం, పంచమాధిపతి బలహీనంగా ఉన్నప్పుడు మనకి పెద్దగా పూర్వపుణ్యం లేదని, దాన్ని బట్టి ఈ జన్మలో ఏదైనా పుణ్య కార్యక్రమాలు చేసి పుణ్యం సంపాదించుకుంటే తప్ప అదృష్టవశాత్తు పెద్దగా ఏమీ కలిసి వచ్చేది ఉండదు. కాబట్టి కంపల్సరిగా ప్రధానంగా మరి ఈ సంతాన విషయంలో అంటే పెళ్ళి కంపల్సరీ, ఇది ధర్మ కార్యక్రమం కాబట్టి అసలు వివాహం అన్నదే సంతానం కొరకు, సత్సంతానం కానీ మన పెద్దల్ని పుణ్యలోకాలకు పంపించడానికి ఈ వివాహం అనే సంకల్పాన్ని పెట్టడం జరిగింది. ఈ వివాహం జరగకపోయినా, వివాహం అయి పిల్లలు కలగకపోయినా మరి మీ జాతకంలో పూర్వపుణ్య స్థానాధిపతి తీసుకొని ఆ పూర్వపుణ్య స్థానాధిపతి ఏ పాపగ్రహంతో కలిసి ఉన్నాడా, లేదంటే ఏదన్నా ఇంకొక శుభగ్రహంతో కలిసి ఉన్నాడా అన్నది తెలుసుకొని ఆ కలిసి ఉన్నటువంటి పాపగ్రహానికి మనం కంపల్సరిగా పరిహారం చేసుకుంటూ మన పూర్వపుణ్య స్థానానికి సంబంధించినటువంటి గ్రహానికి కూడా పరిహారం చేసుకోవాల్సి ఉంటుంది. అంటే పూర్వపుణ్య స్థానాధిపతి, పంచమాధిపతి బలం చెందాలంటే దానం రూపంలో దాన్ని ఇంప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే అది భూదానమా, గోదానమా, సువర్ణదానమా, ఏదన్నా సరే మీ యొక్క స్థాయిని బట్టి పంచమాధిపతికి దానం రూపంలో బలం చేసుకుంటే పూర్వపుణ్యం జనరేట్ అవుతుంది. అయితే దానికి ఒక పాపగ్రహం చూసినా, ఒక పాపగ్రహం కలిసి ఉన్నా ఆ పాపగ్రహానికి పరిహారం చేయాలి. అంటే దానికి దానం రూపంలో కాకుండా ఆ గ్రహానికి జపం చేయించడం వల్ల కానీ, లేదంటే ఆ గ్రహానికి సంబంధించినటువంటి దేవతని ఆరాధించి హోమం, అంటే జపంతో పాటు జపము, దానం, తర్పణం, హోమం ఇవన్నీ చేయించుకోవడం వల్ల ఆ గ్రహం సంతృప్తి చెంది మీకు శీఘ్ర ఫలితాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అంటే దీనికి ఇంకా సులువైన టెక్నిక్గా మనం తెలుసుకోవాలనుకుంటే ఏదైనా మనకి ఒక పాపగ్రహ ప్రభావం జలతత్వ రాశుల్లో పడినప్పుడు అభిషేకం ద్వారా, అగ్నితత్వ రాశుల్లో పడినప్పుడు హోమం ద్వారా ఈ పరిహారం చేసుకోవడం వల్ల మరింత తొందరగా ఆ పరిహారం మనకి లభించే అవకాశం ఉంది. అయితే నేను చెప్పినటువంటి ఈ రెమెడీ కొద్దిగా జ్యోతిష శాస్త్ర పరిజ్ఞానం ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది. ఇక సాధారణ వాళ్ళ యొక్క జ్యోతిష్కుని చూపించుకొని తగు విధంగా ఈ పరిహారం చేసుకోవడం వల్ల ఒకవేళ జరగకపోయినా ఏం లేదు, మీరు ఏదన్నా పంచమ స్థానాధిపతి, పంచమ స్థానం ఈ పూర్వపుణ్యాన్ని ఇంప్రూవ్ చేసుకుంటే అటు స్త్రీలకు సౌభాగ్యయోగం, మగవారికి అదృష్టయోగం అన్నీ కూడా సమకూరుతూ ఉంటాయి. దానివల్ల ఏంటంటే సరైనటువంటి జ్యోతిష్కుడి వద్ద జాతకాన్ని చూపించుకొని దానం రూపంలోనే ఈ పంచమాధిపతిని ఇంప్రూవ్ చేసుకుంటే మీ యొక్క పూర్వపుణ్యం జనరేట్ అయ్యి ఈ జన్మలో జరగవలసినటువంటి ముఖ్యమైన కార్యక్రమాలు జరిగే అవకాశం ఉంది. స్వస్తి.